ఖలీఫాల సొత్తు. ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ మనవడికి మనవడైన ఆల్ ముత్సిద్ బిల్లా అనే ఆయన 6వ ఖలీఫాగా బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన కాలంలో ఒక సంఘటన జరిగింది. ఒకనాడు ఖలీఫా తన ఆంతరంగికుడైన హమ్దూన్తో సహా మారువేషంలో నగరమంతా తిరుగుతూ ఒక పాలరాతి ఆసనంపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకు ఎదురుగా ఒక తోట మధ్య కనపడకుండా ఉన్న ఒక అందమైన భవనము కనిపించాయి. ఖలీఫా బుద్ధి నిశితమైనది. అందుచేత ఆయన ఆ ఇల్లు గలవాడి అభిరుచులు బుద్ధి దొడ్డవని గ్రహించాడు. అంతలోనే ఆ ఇంటికి చెందిన 2 నౌకరు కుర్రవాళ్ళు తమలో తాము అనుకుంటున్న మాటలు ఖలీఫా చెవిన పడ్డాయి. ఇవాళ అయ్యగారికి అన్నం సహించదు, ఆయన పంక్తిన భోజనం చేయడానికి ఒక్క అతిథైనా రాలేదు అని ఒక కుర్రవాడు అన్నాడు. ఎవరైనా తోట చూడడానికి వచ్చినా ఎంతో బాగుండును అని రెండోవాడు అన్నాడు. ఈ మాటలు విని ఖలీఫా తన అనుచరుడితో, విన్నావా హమ్దూన్, అస్తమానం అతిథుల కోసం అలమటించే ఈ పెద్ద మనిషి చాలా విచిత్రమైన వ్యక్తేమో అన్నాడు. అటువంటి మనిషి పరిచయం తప్పక సంపాదించదగినదే అన్నాడు హమ్దూన్. అతడు ఖలీఫా అనుమతితో ఆ కుర్రాళ్లను సమీపించి, 2 దూరదేశపు వర్తకులు దర్శనానికి వచ్చారని మీ యజమానితో చెప్పండి అన్నాడు. కుర్రవాళ్ళు పరమానందంతో పరిగెత్తిపోయారు. కొద్దిసేపటికల్లా ఇల్లు గలవాడు వచ్చి మారువేషాలలో ఉన్న ఖలీఫాకు ఆయన ఆంతరంగికుడికి స్వాగతం తెలిపి లోపలికి తీసుకుపోయాడు. వారికి చక్కని భోజనము మేలైన పానీయాలు లభించాయి. ఈ ఆతిథ్యంతో హమ్దూన్ పరవశుడై పాటలు పాడాడు. కానీ ఖలీఫా మొహంలో చిరునవ్వు చెందడానికి మారుగా తీవ్రమైన కోపం కనిపించనారంభించింది. ఆయన ఇంటి యజమానిని ఎవరబోయి నీవు అని కఠినంగా కోపంగా ప్రశ్నించాడు. నన్ను అబూ ఆల్ హసన్ అలీ ఇబిన్ అహ్మద్ అంటారు అన్నాడు గృహస్థు. నేనెవరో నీకు తెలుసా అని ఖలీఫా అహ్మద్ను అడిగాడు. క్షమించాలి, నాకు తమ పరిచయ భాగ్యం లేదు అన్నాడు అహ్మద్. అంతలోనే హమ్దూన్ కలగచేసుకుని ఖలీఫాను అతనికి తెలియజేశాడు. అహ్మద్ ఖలీఫా కాళ్లపై పడి, నేను నేరక ఏ అపచారమైనా చేసి ఉంటే ప్రభువులు మన్నించాలి. నా ఆతిథ్యంలో అమర్యాద కానీ అశ్రద్ధ కానీ కనబరచానేమో అన్నాడు. అలాంటిదేమీ లేదు, నీ ఆతిథ్యం రాజోచితంగా ఉన్నది, అందులో ఏ వంక లేదు అన్నాడు ఖలీఫా. అయితే ఈ దాసుడి వల్ల జరిగిన అపచారం ఏమిటో చెప్పండి అన్నాడు అహ్మద్. నీ ఇంట గల వస్తువుల మీద, నీ బట్టల మీద మా తాతగారైన ఖలీఫా అల్లా చిహ్నాలున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? మా పూర్వీకుల ఆస్తి కొల్లగొట్ట సాహసించావా? సంజాయిషి చెప్పలేకపోతే నీ ప్రాణం దక్కదు సుమా అన్నాడు ఖలీఫా. ఈ మాటలకు అహ్మద్ చిరునవ్వు నవ్వాడు. అతని మనసు స్థిమితపడింది. నా కథ చెబుతాను, ఆలకించండి అంటూ తన కథ చెప్పనారంభించాడు. గొప్ప వంశంలో పుట్టినవాడు కానప్పటికీ మా తండ్రి గారు ఆయన కాలంలో బాగ్దాద్లోని వర్తకులందరిలోకి గొప్ప ధనికుడు, గౌరవం పొందినవాడు. ఆయనకు నగరం అన్నిమూలల దుకాణాలు ఉండేవి. ఆయన ఆస్తికి నేను వారసుని అయ్యాక ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తూ, నేను ఆనందం పొందుతూ, నా ఆప్తమిత్రులకు ఆనందం చేకూర్చుతూ, ఒడిదుడుకులు లేక ప్రశాంతంగా కాలం వెళ్ళబుచ్చసాగాను. ఇలా ఉండగా ఒకనాడు నేను ఒక దుకాణం ముందు కూర్చుని ఉన్న సమయంలో ఒక చక్కని ఆడపిల్ల దుకాణం బయట నిలబడి, అబూ అల్ హసన్ ఇబన్ అహ్మద్ దుకాణం ఇదేనా అని అడిగింది. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఆ పిల్లను చూస్తూనే నాకు ప్రేమ పుట్టుకొచ్చింది. నేనే అహ్మద్నని, అది నా దుకాణమేనని నేను చెప్పిన మీదట ఆమె లోపలికి వచ్చి కూర్చుని, నాకు 300 దీనారాలు కావాలి, మీ గుమస్తాన్ని ఎంచి ఇవ్వమనండి అని ఆజ్ఞాపించింది. నా ఆజ్ఞ ప్రకారం నా షరాబు ఆమెకు డబ్బిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండా ఆమె టీవీగా తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఏ పేర ఖాతా రాయమన్నారు అని షరాబు నన్ను అడిగాడు. నాకు మటుకేం తెలుసు, ఖాతా పుస్తకాలలో అప్సరసల పేర్లుంటాయా అని ఎదురు అడిగాను. మా షరాబు అంతటితో పోనివ్వక ఆమె వెనకాల పరిగెత్తి వెళ్ళి ఆమె పేరు అడిగి ఆమె చేత మొహం పగిలేటట్లు కొట్టించుకొని బిక్కమొహంతో తిరిగి వచ్చాడు. ఆ రోజల్లా ఆమెనే తలుచుకుంటూ గడిపాను. మర్నాడు ఆమెను ఏమీ జరగనట్లు నవ్వుతూ
మళ్ళీ నా దుకాణానికి వచ్చి నన్ను చూస్తూనే, నిన్న మీకు మంచి టోకరా ఇచ్చాననుకున్నారు కదూ అన్నది. అల్లా సాక్షిగా నేను అలా అనుకోలేదు. నీ సొత్తే నీవు తీసుకుపోయావు. ఈ దుకాణం నీది, నేను కూడా నీ సొత్తే కదా అన్నాను. అలా అయితే నాకు 500 దీనారాలు కావాలి అన్నదామె. ఆమెకు కోరిన ధనం ఇచ్చాను. దాన్ని తీసుకుని ఆమె మాటా పలుకు లేకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఆమె దుకాణానికి వచ్చి వెలకల రత్నాలు పరిచి ఉన్న మఖమల్ గుడ్డకేసి వేలు చూపింది. రత్నాలతో సహా ఆ మఖమల్ను ఆమెకి ఇచ్చేశాను. ఇలా 3 రోజులు జరిగాక ఇక నాకు చేతులు కట్టు కూర్చోవటం భావ్యం కాదనిపించింది. మా షరాబులాగా ఆమె చేత మొహం పగలగొట్టించుకోవడానికి కూడా నేను సిద్ధమయ్యాను. అందుచేత ఈసారి నేను ఆమె వెనకనే బయలుదేరాను. త్వరలోనే ఆమె టిగ్రిస్ నదిని చేరి ఒక చిన్న తెప్పలో నది దాటి మీ తాతగారి భవనం ప్రవేశించింది. ఆమెను సాధించటం ఎంత దుర్లభమో నాకు అర్థమైంది. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో నేను ఒక పిల్లను మనస్ఫూర్తిగా ప్రేమించానని, ఆమె ఖలీఫా గారి దివాణానికి చెందినదని, అయినా ఆమెను పెళ్లాడడానికి సాయశక్తిలా యత్నించబోతున్నానని చెప్పాను. సుఖాన ఉన్న ప్రాణాన్ని నిష్కారణంగా ఎందుకు కష్టపెట్టుకుంటావు? ఆ అమ్మాయి ప్రసక్తి మానుకో అన్నది మా అమ్మ. అమ్మ, రాసిపెట్టి ఉన్నది జరగకుండా ఉంటుందా? అన్నిటికీ అల్లా ఉన్నాడు అన్నాను. మర్నాడు ఉదయం నేను మా నగల దుకాణంలో ఉండగా నా పచారీ వ్యాపారం చూసే ముసలాయన వచ్చాడు. మా తండ్రికి ఆయన అంటే ఎంతో గురి. ఆయన నన్ను చూడగానే జబ్బు పడ్డానేమో అనుకున్నాడు. ప్రేమ తప్ప మరొక రోగమేమీ లేదని ఆయనతో జరిగిందంతా చెప్పాను. ఆయన అంతా విని పెద్ద చిక్కే, అయినా ఖలీఫా దివాణంలో నాకు తెలిసిన దర్జీ ఉన్నాడు. అతడు దివాణం నౌకర్లకు బట్టలు కుడతాడు. అతన్ని నీకు పరిచయం చేస్తాను. అతనికి ఏదైనా పని కల్పించి దండిగా డబ్బిస్తే నీకు ఏదో విధంగా సహాయపడవచ్చు అన్నాడు. ఆయన నన్ను రాజప్రాంగణంలో దర్జీ ఉండే ఇంటికి తీసుకుపోయాడు. నేను పని పెట్టుకొని నా అంగీ జేబు చించుకొని కుట్టమని దర్జీకి ఇచ్చాను. అతను కుట్టు తెలియ రాకుండా కుట్టేశాడు. నేను అతని చేతిలో 10 బంగారు దీనారాలు ఉంచాను. దర్జీ నాకేసి వింతగా చూసి, బాబు, మీ ప్రవర్తన వింతగా ఉందే, మీరు కానీ ప్రేమపాశంలో చిక్కుకోలేదు కదా అన్నాడు. దివాణంలో ఉండే ఒకానొక పిల్ల నా మనసు దొంగిలించిందని, ఆమె పేరు కూడా నాకు తెలియదని చెప్పి ఆమెను వర్ణించాను. అంతా విని దర్జీ, మీరు చెప్పే పిల్ల తప్పక మోతి అయి ఉంటుంది. ఖలీఫా గారు ఆమె చేత పాటలు పాడిస్తూ ఉంటారు అన్నాడు. అంతలోనే దర్జీ దుకాణం కేసి ఒక నౌకరు కుర్రాడు వస్తూ కనిపించాడు. ఆ వచ్చేవాడు మోతీ నౌకరేనని దర్జీ చెప్పాడు. కుర్రాడు లోపలికి వచ్చి గోడలకు తగిలించి ఉండే ఉరుపులతో ఒక చొక్కా చూపి దాని ధర ఎంత అని దర్జీని అడిగాడు. నేను ఆ చొక్కా తీసి వాడి చేతికిచ్చి, తీసుకో, దీని ధర అది వరకే దర్జీకి ముట్టిందిలే అన్నాను. ఆ కుర్రాడు నాకేసి చూసి కుంటెగా నవ్వి చెయ్యి పట్టుకొని నన్ను ఎడంగా తీసుకుపోయి, మీరు అబూల్ అల్ హసన్ ఇబన్ అహ్మద్ గారా అన్నాడు. అరే, నీకెలా తెలిసింది అన్నాను. తెలియకుండా ఎలా ఉంటుంది? రోజుకు 50 సార్లైనా మా దొరసాని మీ పేరు అనుకుంటుంది కదా. ఆమెకు మీ మీద ఉండే ప్రేమలో మీకు ఆమె మీద సగం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏదో విధంగా ఆమె ఉన్న చోటికి చేర్చగలను అన్నాడు కుర్రాడు నవ్వుతూ. నేను మోతీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిసాక వాడు నన్ను అక్కడే ఉండమని వెళ్ళిపోయి కొద్దిసేపట్లో ఒక సంచితో తిరిగి వచ్చాడు. ఆ సంచిలో ఖలీఫా పేరు గల పచ్చడపు తొడుగు ఉన్నది. ప్రతి రాత్రి ఖలీఫా అలాంటి ఉడుపు ధరించి అంతఃపురానికి వెళతాడట. ఆయన అభిమాన స్త్రీల గదులు ప్రత్యేకంగా ఒక వరుసలో ఉంటాయట. ఆ గదుల మధ్యగా నడిచేటప్పుడు ఆయన ప్రతి వాకిలి వద్ద ప్రత్యేకంగా ఉంచే గిన్నెలలో గురిగించంత కస్తూరి ఉంచుతాడట. కుర్రాడు నాకు ఈ వివరాలన్నీ చెప్పి, అదే నడవ వెంబడిపోతుంటే నీకు నీలపు చలవురాతితో కట్టిన మండిగం గల ద్వారం కనిపిస్తుంది. ఆ వాకిలి తలుపు తెరుచుకొని లోపలికి వెళితే మా దొరసాని గారు కనిపిస్తారు అని చెప్పాడు. నేను ఎప్పుడూ ఇలాంటి తెగుమారి పనులు చేసిన వాణ్ణి కాదు. అయినా ఇంత దూరం వచ్చాక ముందుకు పోక తప్పదు. అందుచేత నేను ఖలీఫా ఉడుపులు ధరించి కస్తూరి డబ్బీ చేతబట్టి రాజభవనపు నడవల వెంబడి రోజూ తిరిగేవాడిలాగానే నడుచుకుంటూ ఖలీఫా అభిమాన స్త్రీలుండే నడవ ప్రవేశించి ఒక్కొక్క
ద్వారబంధానికి గల గిన్నెలలో కస్తూరి ఉంచుతూ ముందుకు పోసాగాను. ఇలా పోతూ నేను నీలపు చలవరాజ మండగంగల ద్వారం చేరి తలుపు తెరవబోతుండగా నా వెనక మనుషుల అలికిడి అయింది. తిరిగి చూసేసరికి బోలెడన్ని దివిటీలు కనిపించాయి. ఖలీఫాయే వస్తున్నారు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నేను వెనక్కు పోవడానికి లేదు. అందుచేత ముందుకు పరిగెత్తాను. ఎంత దూరం పరిగెత్తుతాను? ఎక్కడికని పోతాను? ఎక్కడైనా దాక్కుందామనే ఉద్దేశంతో కనిపించిన తలుపు ఒకటి తోసి గబగబా లోపల చొరబడ్డాను. నన్ను చూడగానే లోపల ఉన్న స్త్రీ భయంతో లేచి నిలబడి ముఖానికి మేలిముసుకు అడ్డం వేసుకున్నది. ఆమె ఒక కేక పెడితే నాకు ఆయువు మూడుతుంది. నాకు శిరచ్ఛేదమో కొరతో తప్పదు. ఆ కుర్రవెధవును నమ్మి ఈ ఊబిలో దిగినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ ఆ స్త్రీ కేసి వెర్రిగా చూడసాగాను. ఇంతలోనే మేలిముసుకు వెనక నుంచి వింత మాటలు వెలువడ్డాయి. అబూ అల్ హసన్ గారా, స్వాగతం. నా చెల్లెలకు మీరంటే ప్రాణం. అది మీకు గట్టి పరీక్షే పెట్టింది. పరీక్షలో మీరు నెగ్గారు. అదృష్ట దేవత మిమ్మల్ని నా గదికి పంపింది, కానీ ఇంకే గదిలోకి అడుగు పెట్టినా మీ ప్రాణానికి ముప్పు వచ్చి ఉండేది. మీరేమీ భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. కానీ ముందు నాకు ఒక విషయం చెప్పండి. మోతిని ఏం చేద్దామని మీ ఉద్దేశం అన్నది ఆ స్త్రీ. అమ్మా, ప్రమాణ పూర్తిగా నాకు మీ చెల్లెల పట్ల ఎలాంటి దుర్భావమూ లేదు. ఆమెను ఒకసారి చూస్తే చాలు, నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాను. ఆమె చప్పట్లు తెరిచి నౌకరు కుర్రాన్ని పిలిచి, ఒరేయ్, మా చెల్లెలు మోతీ గదికి వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి పిలుచుకురా అన్నది. మోతీ వచ్చింది. నన్ను చూడగానే ఏమాత్రమూ బిడియం లేకుండా చేతులు చాచి నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. అదే సమయంలో బయట అలికిడి అయింది. అక్కా చెల్లెళ్ళు నన్ను ఒక పెద్ద పెట్టెలో పెట్టి తాళం వేశారు. కొద్ది క్షణాలకల్లా ఖలీఫా ఆ గదిలోకే వచ్చారు. అయినా వాళ్ళిద్దరినీ చూసి, ఓహో, అక్కా చెల్లెళ్ళు ఒకే చోట ఉన్నారా? మోతీ 2 రోజులుగా ఎక్కడ మాయమయ్యావు? నీ పాట విని ఎంతో కాలమైనట్లుంది. ఏది ఒక మంచి పాట పాడు అన్నారు. మోతీ అసలే ఆనంద పారవస్యంలో ఉన్నదేమో, దివ్యంగా పాడింది. ఖలీఫా పరమానందం చెంది, నీ కంఠంలో ఎంత మాధుర్యం ఉన్నది మోతీ. నా అర్ధరాజ్యమైనప్పటికీ ఇస్తాను. ఏం కావాలో కోరుకో అన్నారు. ప్రభువులు వారు నన్ను మా అక్కను ఇలాగే దయగా చూస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అన్నది మోతీ. నేనిచ్చేది నీవు పుచ్చుకునేది ఏదో ఒకటి అడుగు అన్నారు ఖలీఫా ఎంతో ఆప్యాయంగా. అలా అయితే నా బానిసత్వం తొలగించండి. ఈ గదిలో ఉండే సామాగ్రి యావత్తు నాకు ఇప్పించండి అన్నది మోతీ. ఇచ్చేశాను అన్నారు ఖలీఫా. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. మోతీ నౌకర్లను పిలిచి గదిలో ఉండే సామానంతా తీయించి నేనున్న పెట్టెతో సహా సమస్తము మా ఇంటికి చేర్చింది. ఇంకా చెప్పవలసిన పనేముంది? ఆ రోజు నేను మోతీని శాస్త్రోక్తంగా పెళ్ళాడాను. ఈ విధంగా మీ తాతగారి సామాగ్రి, దుస్తులు నాకు లభించాయి. ఇందులో నేను ఒక్క ముక్క కూడా దాచలేదు, ఒక్క ముక్క కూడా కల్పితం లేదు. అహ్మద్ చెప్పిన ఈ కథ విని ఖలీఫా పరమానందం చెందాడు. ఆయన అహ్మద్కు పన్నులన్నీ రద్దు చేయించి తన ఆంతరంగికుల్లో ఒకటిగా నియమించి చాలా ఆదరించాడు.